వేద తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ఇంతకు ముందు గోల్డ్ గురించి చేసాం. మీరు చెప్పినట్టే నిజంగా గోల్డ్ రేటు చాలా తగ్గిపోయింది. అలా అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇంకా తగ్గుతుందంటారా, లేదా పెరిగే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? తప్పకుండా అమ్మా. మనము చెప్పినట్టు అనేది కాదు, కానీ అది ఓకే. సబ్జెక్టు అమ్మవారి యొక్క సాధన. ఇప్పుడు నన్ను కనెక్ట్ కావాలి, నాకు కనెక్ట్ అయితే అంటే నేను అందరికీ కూడా నా ఇప్పటి వరకు వీడియోస్ చేస్తున్నారు, విపరీతమైన కాల్స్ మీరు చెప్తూ ఉన్నారు, అన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఒకటి, వారి ఇంట్లో మనిషిలాగా నేను ఒకటే చెప్తున్నాను, మీ ఇంట్లో మనిషిలాగా నేను మీకు కనెక్ట్ అవుతా. ఎట్లా? మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది నేనే చెప్తా. చెప్పిన తర్వాత మీ జాతకానికి విశ్లేషిస్తాను. ఇది అలాగే భారతదేశానికి సంబంధించి గోల్డ్ ప్రిడిక్షన్లో భాగంగా 2025 టు 2026 కానీ 2015 టు 2016 కానీ ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బలు గోల్డ్కు. వాస్తవానికి ఒక ఇద్దరు వ్యక్తులు చేయడం ద్వారా, ఒక 2 దేశాలకు సంబంధించినటువంటి వారు చేయడం ద్వారా ఈ బంగారానికి అధికంగా రేటు పెరిగింది. ఒకటి. రెండవది, 2026 6వ నెల 7వ నెల తర్వాత ఒక 3 నెలలు నీటి బుడగలాగా బంగారం రేటు పడిపోతుంది. ₹1,00,000 పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఓకే. అయితే ఇప్పుడు కొనుక్కునే వాళ్ళని వెయిట్ చేసి అప్పుడు కొనడం మంచిదంటారా? తప్పకుండా. ఓకే. సిల్వర్కు సంబంధించింది కూడా రేటు పెరుగుతుందని నేను చెప్పిన లాస్ట్లో. పెరిగింది, తగ్గింది, విన్నరా? సో ఏది ఏమైనప్పటికీ కూడా బంగారానికి సంబంధించినటువంటి రేటు తగ్గుదల అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశంలోనే బంగారానికి సంబంధించి అధికంగా ప్రేమించేవారు ఉన్నారు. అవును గురుగారు. విన్నారా? జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రమే వాడతాం. ఇప్పుడు దాన్ని కాస్త డబల్ పెంచేసి కూర్చున్నారు. విన్నారా? ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం వారు ఒక వివాహం జరిపించాలి అంటే బంగారం పెట్టాలి. 10 తులాలు, 15 తులాలు, 5 తులాలు. ఎక్కడికి పోతారు ఇన్ని పైసలు? వివాహం చేసుకుంటారా వారు, లేదా బంగారమే కొనుక్కుంటారు పాపం. కనుక రాబోయే రోజులలో బంగారం రేటు పడిపోవడము, ఈ స్టాక్ మార్కెట్ లైక్ సెన్సెక్స్ అంటే ఈ ద్రవ్యానికి సంబంధించింది ఇది అధికంగా ఎవరు కొనకపోవడం ద్వారా రేటు తక్కువయ్యే పరిస్థితి ఉంటుంది. ఓకే. అది పూర్తిగా అర్థం చేసుకోండి మన భారతీయులు. ఎందుకంటే మనపై భారాన్ని చూపిస్తున్నారు. మనము ఇక్కడ అధిక మొత్తంలో బంగారం కొనడం ద్వారా వేరే వారికి లాభము చేకూర్చినటువంటి వారిని అవుతూ ఉన్నాం. కనుక కొంచెము ఓపికగా ఉండండి. ఓకే. ఒకటి. ఇక బంగారానికి సంబంధించి చాలామంది పోయిన బంగారం దొరుకుతుందా లేదా అనేటువంటిది ఒకటే చెప్తున్నాను. ప్రశ్నాశాస్త్రము, స్థిర లగ్నము, చర లగ్నము, దిశభావ లగ్నాలు ఉంటాయి. ఇందులో మనకు అగ్నితత్వము, వాయుతత్వము, భూతత్వము, జలతత్వాలు ఉంటాయి. ఈ తత్వాలను బేస్ చేసుకొని ప్రశ్నాశాస్త్రం ద్వారా అది ఎటువైపు ఉంది, ఎటు దిక్కుంది, అదేవిధంగా లగ్నము, లగ్నాధిపతి, ఆ నక్షత్రము, ఇవన్నీ బేస్ చేసుకొని ప్రశ్నాశాస్త్రం అనేటువంటిది చూడడం ద్వారా ఆ బంగారం ఎక్కడుంది, తిరిగి మనకు వస్తుందా రాదా అనేటువంటిది మనము తెలుసుకోవచ్చు. ఓకే. కనుక అంటే ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటి అంటే ఆ వ్యక్తి ఫలానా అని చెప్పొచ్చు, కానీ గొడవలు అవుతాయి, మళ్ళీ పరేషాన్. కనుక అలాంటిది ఏది ఉండదు. కనుక ఒకటే విషయం, బంగారము ఫలానా వారు ఫలానా పరిస్థితి అని చెప్తే అర్థమైపోతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా బంగారం రేటు మాత్రము తగ్గే పరిస్థితి ఉంది, కొంచెం ఓపికగా ఉందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంకి తగ్గుతుంది అంటున్నారు. తగ్గి ఎంత స్థిరంగా ఎన్నాళ్ళు ఉంటుంది అంటారు?
సుమారుగా ఉంటుంది కొన్ని రోజుల పాటు, ఒక 1 year లేదా 6 months అయినా ఉంటుంది. అప్పుడు తగ్గినప్పుడు కొనుక్కోండి. ఓకే. అప్పుడు ఎప్పుడైతే తగ్గుతుందో ఆల్మోస్ట్ తగ్గేటువంటి క్రమంలో 1 lakh పడిపోయినప్పుడు బంగారం కొనుక్కోండి. ఇక మీరు ఎప్పుడైతే కొనుక్కుంటారో ఒక 2 to 3 yearsలో విపరీతంగా పెరుగుతుంది. విపరీతం అంటే విపరీతంగా పెరుగుతుంది. అప్పుడు మీకు అద్భుతమైనటువంటి లాభము. ఈ తగ్గిన తర్వాత మనం ఇంకో వీడియో చేద్దాం పూర్తిగా ఎప్పుడు ఏం చేయాలి ఎట్లా అనేటువంటి. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.